గారు సస్పెండ్ చేశారు కదా, మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతి పండాల్, రాష్ట్ర పూలే అవార్డు గ్రహీత, జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడము చాలా బాధాకరమైన విషయం అండి. ఒక బీసీ బిడ్డగా అంటే నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో రాకముందు బీఆర్ఎస్ పార్టీ అంటే దొరల పాలనగా భావించే ప్రజలు ఆ వారి హయాంలో కూడా తీన్మార్ మల్లన్న గారు అంటే తన వాయిస్ రేజ్ చేసి వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి మొట్టమొదటిగా ప్రశ్నించింది తీన్మార్ మల్లన్న గారే. ఈ విషయం అందరికీ కూడా తెలుసండి. తీన్మార్ మల్లన్న గారిని అలా వాయిస్ రేజ్ చేసినందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టారనేది కూడా ఆ విషయం అందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న పైన 93 కేసులు పెట్టి చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కాకుండా తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడిగా ఉండి ఉద్యమకారుడిగా ముందుకు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా నేను ఒక విషయం విన్నాను. ఏంటంటే ఆ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా 40 కంటే ఎక్కువ స్థానాల్లో అంటే అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తే 38 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ వాళ్ళకి. 38 స్థానాల్లో వాళ్ళు గెలిచారనే విషయం నేను తెలుసుకోవడం జరిగింది. అంటే ఇంత కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడము చాలా బాధాకరమైన విషయము. ఎందుకు అనంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. ఏంటి అనంటే తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీయే కాదు, తను ఒక జర్నలిస్ట్ కూడా. అంటే తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా గెలవక ముందు వారి వృత్తి వచ్చేసి ఒక జర్నలిస్ట్గా పనిచేశారు. సో జర్నలిస్ట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విషయం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక జర్నలిజం తన వృత్తికి న్యాయం చేయాలనుకున్నాడు కాబట్టే ఇప్పుడు బీసీల కులగణనని తప్పు ఉంది అని చెప్పేసి లేవనెత్తాడు. అందులో తప్పేమీ లేదు. ఒక జర్నలిస్ట్గా తన వృత్తికి న్యాయం చేయాలనుకున్నాడు. ఆ వాయిస్ రేజ్ చేయడంలో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. అలా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా బీసీ మీటింగ్ వరంగల్లో పెట్టిన బీసీ మీటింగ్లో మాకు అగెనిస్ట్గా మాట్లాడారు. మేము చేసిన బీసీ కులగణనని తప్పుగా ప్రచారం చేస్తున్నాడు, తప్పు ఉంది అని చెప్పేసి వాయిస్ రేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయడము చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకు అనంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను బీసీల పైన ఎంత ప్రేమ ఉన్నదని ఈ విషయం బట్టి క్లియర్గా అర్థమవుతుంది. తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీ వ్యతిరేకత పెరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకే నెగటివ్ అవుతుంది కానీ తీన్మార్ మల్లన్నకి ఏ విషయంలో కూడా నెగటివ్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకు అనంటే బీసీలది కాన్సెప్ట్ కూడా లేవనెత్తింది తీన్మార్ మల్లన్న గారే. అంటే ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు. అంటే బీసీలు అంటే ఎవ్వరు కూడా ఈ కాన్సెప్ట్ అంటే బీసీ అన్న కాన్సెప్ట్ తీసుకురాలేదు. తీన్మార్ మల్లన్న గారు ముందు ఉండి ఒక ఉద్యమకారుడిలాగా బీసీ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది కానీ తీన్మార్ మల్లన్నకి ఏం నష్టం ఉండదు. ఎందుకనంటే తను ప్రజల్లోకి వెళ్ళి ఈ బీసీ కాన్సెప్ట్ ప్రజలకు వెళ్తే ఇండిపెండెంట్గా నిలబడితే కూడా బీసీలే వాళ్ళకి తీన్మార్ మల్లన్నని గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో నేను ఈ విషయమే చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల తీన్మార్ మల్లన్నకు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకు అనంటే ఒక మంచి ఉద్యమకారుణ్ణి ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ విషయం వాళ్ళే అర్థం చేసుకోవాలి. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంత బాగా పనిచేశారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు ప్రజలకి అందరికీ కూడా తెలుసు. సో ఇదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించి వారికి ఏమన్నా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే బీసీ వాళ్ళ నాయకులు ఇప్పుడు చైతన్యవంతం అవుతున్నారని చెప్పేసి ఉద్దేశంతోనే సస్పెండ్ చేశారని భావిస్తున్నారా మీరు? ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు, అది చెప్పలేము మనము. ఎందుకనంటే ఇప్పుడు అగ్రవర్ణాల లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్లో. ఇప్పుడు మల్లన్న బీసీకి సంబంధించిన మల్లన్న మన పార్టీలో ఉండడం వల్ల తను ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో ఎదుగుతారో అన్నది ఆ కుట్రకోణం కూడా ఉండొచ్చు, చెప్పలేము. వి కెనాట్ సే దాట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి జనరల్గా చెప్తున్నాను, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఎవరికైనా ఈర్ష్య ఉంటుంది. ఆ కోణం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.